పుష్ప సినిమాకి ఈ మధ్య కాలంలో వచ్చినంత క్రేజ్ నా లైఫ్లో ఇప్పటివరకు ఎక్కడా నేను చూడలేదు. దానికి కారణం మ్యూజిక్ అనండి, అందులో ఒక యూనిక్గా ఉండే ఒక క్యారెక్టరైజేషన్ అనండి, డైలాగ్స్ అనండి, స్టెప్స్ అనండి, ఇలా ఆ సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ రావడంతో ఎక్కడ చూసినా పుష్ప 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 అనేది మొత్తం ఇండియా వైడ్ ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా, ఫారినర్స్ కూడా పుష్ప గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ పుష్ప అనే సబ్జెక్ట్ పుట్టడానికి ముఖ్యమైన కారణం ఎర్రచందనం. ఎర్రచందనం అనగానే మనందరికీ గుర్తొచ్చేది స్మగ్లింగ్. ఎర్రచందనం అనేది ఒక స్మగ్లింగ్కి సంబంధించిన, అంటే చాలా వాల్యూ ఉన్న ఈ వుడ్ని స్మగిల్ చేస్తారు. స్మగ్లింగ్లో చాలామంది చాలా రిస్కులు తీసుకుంటారు అని చూపించిందే పుష్ప సినిమా. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఫారెస్ట్లో పండే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతుంది. కానీ ఫార్మర్స్ కనుక ఈ ఎర్రచందనాన్ని పండించుకుంటే, లీగల్గా వాళ్ళ పేరులో గ్రో చేసుకుంటే, ఇది ఒక రెగ్యులర్ యూసేజ్లోనే మనం ఇది చేయవచ్చు. అంటే ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ కాదు, ఫార్మర్స్ కనుక పండించుకుంటే అనేది విషయం చాలామందికి తెలియదు. యాక్చువల్గా ఈ విషయం చాలామందికి తెలియాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే ఎర్రచందనం అనేది ఇప్పుడు ఎక్స్టింక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్మగ్లింగ్ అనే దీంతో కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే, అంటే శేషాచలం అనే ప్రాంతంలో మాత్రమే ఎర్రచందనం పండుతుంది. మిగతా ఎక్కడ ఎర్రచందనం పండించినా అది అథెంటిక్గా ఎర్రచందనం లాగా రాదు. దానికి కారణం అక్కడున్న మన్ను, అక్కడున్న మిగతా మినరల్ రిసోర్సెస్, వాటిని బేస్ చేసుకునే ఎర్రచందనం గ్రోత్ ఉంటుంది. అందుకు శేషాచలం అనే ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది కర్నూలు, కడప, అలాగే చిత్తూరు, కొంత పార్ట్ ఆఫ్ నెల్లూరు, కొంత పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లాల్లో మాత్రమే ఈ ఎర్రచందనం పండించుకునే మన్ను కానీ ఆ మినరల్స్ కానీ ఉన్నాయి. అందుకు ప్రపంచంలో ఇంకెక్కడా పండని ఈ ఎర్రచందనం ఫారెస్ట్లో పండుతున్న ఎర్రచందనాన్ని కనుక ఎవరైనా కట్ చేస్తే అది డెఫినెట్గా ఇల్లీగల్, అది స్మగ్ల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లీగల్గా ఫార్మర్స్ పండించుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించిన జియో కూడా పాస్ చేసింది. 2015లో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని ప్రకాష్ జావదేకర్ గారి ఆధ్వర్యంలో, అంటే ఏపీ గవర్నమెంట్ అప్పటికి రిపీటెడ్గా ఎర్రచందనాన్ని లీగల్ చేయండి, అంటే ఈ ఎండేంజర్డ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీలో, అంటే ఎండేంజర్డ్ స్పీసీస్ అంటారు. అంటే ఏంటంటే ఇవి అంటే ఈ స్పీషీస్ని చాలా జాగ్రత్తగా ఇది చేయాలి అని దీంతో, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు అని దీంతో, కానీ వాటి నుంచి దీన్ని సెక్షన్ 6 అని ఒక షెడ్యూల్ 6 సెక్షన్ 6 ఉంది, దాని నుంచి బయట పెట్టాలి అని చేసినప్పుడు ప్రకాష్ జావదేకర్ గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగి నవంబర్ 4వ తేదీ 2015న దీనికి సంబంధించిన ఒక జియో ఆ మీటింగ్ నుంచి రెడీ చేశారు. ఆ జియో ప్రకారం ఫార్మర్స్ కూడా ఎర్రచందనం పండించుకోవచ్చు కానీ దాన్ని బిజినెస్ చేయాలంటే మాత్రం ప్రభుత్వం తాలూకా ప్రత్యేకమైన ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగడానికి లేదు. ఈ విషయం చాలామందికి తెలియదు. బట్ ఏదేమైనా దీని గురించి ఎండ్ టు ఎండ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ముఖ్యంగా ఎవరు చూడాలి అంటే, మీకు గనక చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంకొక 12-15 ఏళ్ళలో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి ఫండ్స్ కావాలి అనుకునేవాళ్ళు, అలాగే ఇంకో 12-15 ఏళ్ళలో నేను రిటైర్ అయ్యి హాయిగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవాలనుకుంటున్నాను ఇలా అనుకునేవాళ్ళు, వీళ్ళందరి కోసం ఈ వీడియో చాలా చాలా అవసరం. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీరు దీనికి సంబంధించిన పూర్తి కన్క్లూజన్కి రండి. పుష్ప అనే హెడ్డింగ్తో, ఈ పుష్ప ఎర్రచందనం అనే హెడ్డింగ్తో ఇదేదైతే చేస్తున్నామో, మీరు కూడా పుష్ప అవ్వచ్చు, కానీ స్మగ్లర్స్గా కాదు, ఫార్మర్స్గా. అది ఎలా ఏంటి అనేది ఈరోజు, అంటే ఈ ఎర్రచందనం గురించి మీకు ఎన్ని డౌట్స్ వస్తాయో ఆ డౌట్స్ అన్నీ మీ తరపున నేను అడుగుతాను. మనకి ఈ ఎర్రచందనం ప్లాంటేషన్ని తన కన్నబిడ్డలాగా చూసుకుంటూ ముందుకు నడుపుతున్న
ప్రసాద్ రెడ్డి గారు, పర్వతం ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన కనిగిరికి చెందిన ఫార్మర్ ఆయన. ప్రసాద్ రెడ్డి గారు పర్వతం ఇకో ఫారెస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీకి హెడ్. అట్ ది సేమ్ టైం ఆయన ఒక ఫార్మర్. కనిగిరి ప్రాంతంలో ఇలాంటి ఎర్రచందనాన్ని పండించగలిగే మన్ను, మినరల్స్ ఉన్న ల్యాండ్స్ని ఎక్వైర్ చేసుకుని ఆయన మనలాంటి వాళ్ళందరికీ కూడా ఆయనతో పాటు భాగస్వామ్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది ఆయన ద్వారానే మనం తెలుసుకుందాం. ఇది ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ కూడా మీకు ఊహకు కూడా అందనంత ఉంటుంది. అది ఎలాగా ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాం. మీ లైఫ్ని, మీ పిల్లల లైఫ్ని చేంజ్ చేసే ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. అండ్ లెట్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు మామూలుగా ఈ ఎర్రచందనం అనగానే మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు ఎర్రచందనం అంటే అందరికీ స్మగ్లింగ్ అనే ఇది ఉంటుంది, దాని నుంచి ఎందుకు దీని గురించి అని నేను కొన్నాళ్ళు మీకు అవాయిడ్ చేశాను. ఆ తర్వాత నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేశాను. నాకు తెలిసిన రిసోర్సెస్ ద్వారా, నాకు తెలిసిన ఆఫీసర్స్ ద్వారా, నాకు తెలిసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా, అందరి ద్వారా స్టడీ చేసిన తర్వాత ఒక 6 months డీటెయిల్డ్గా స్టడీ చేసిన తర్వాత ఇది లీగల్ అని తెలిసింది, ఎర్రచందనం లీగల్ అని తెలిసింది. ఆ తర్వాత మీరు నేను కలవటం ఇది అవడం జరిగింది. కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఇది అవసరమైన అందరికీ హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ వీడియో కొన్ని కుటుంబాలకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవ్వాలి. కొంతమంది పిల్లలకి హైయర్ స్టడీస్కి హెల్ప్ అవ్వాలి. కొంతమంది కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని బతకడానికి ఒక ఫ్యూచర్ ప్లాన్ లాగా హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను నేను. అందుకు మీరు స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆయన చాలా సిగ్గు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటారు. బట్ నేను బలవంతంగా అంటే ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకుంటే డెఫినెట్గా ఇది ఒక లీగల్గా రైట్ఫుల్ బిజినెస్ అనేది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని స్టార్ట్ చేద్దాం మనం. ముందుగా ఎర్రచందనం, మామూలుగా ఎర్రచందనం పండే ఈ విశేషాలు అంటే ఎందుకు ఎర్రచందనం ఎందుకు పండుతుంది, ఈ 2 విషయాలు ఎలా పండుతుంది? ఎర్రచందనం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి, ఒక తెలుగు ప్రజలకు ఉన్న ఒక వరం సార్. ఇది ఆంధ్రప్రదేశ్లో తప్ప ఆన్ ద ఎర్త్ ఎక్కడ దొరకదు. కాబట్టి ఈ ఎర్రచందనం అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియకుండా ఆ కొండ మీద ఉన్న ప్రాంత ప్రజల వరకే తెలిసేలాగా దీన్ని దాచిపెట్టడం జరిగింది. ఈ స్మగ్లింగ్ అనేది ఒక మెయిన్ చేసుకొని ఇల్లీగల్గా ఉపయోగించుకుంటూ దీన్ని ఎప్పటి నుంచో బోధిసత్వుడి కాలం నుండి చైనాకి ఇది ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంది. కానీ ఇండియాలో దీన్ని ఏం చేస్తారనే దాన్ని వదిలేసేసి పక్క దేశాలు ఏం చేస్తారనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు దీని మీద. ఈ ఎర్రచందనం రీసెంట్గా ఒక 2003లో ఫస్ట్ టైం రైతులను వేయండి అని చెప్పి ఆఫీసర్స్ అడగడం జరిగింది. కానీ అందరు భయపడ్డారు. ఇదేదో చెట్టు, ఇది అడవిలో ఉంటుంది, దీన్ని కొడితే కేసు అవి అని చెప్పి భయపడ్డారు. 2015లో గవర్నమెంట్ బాగా ప్రెజర్ చేసి దీని ప్రపంచ అవసరాలు చాలా ఎక్కువ కావాలి, మన దగ్గర ఉన్నది చాలా తక్కువ అని చెప్పేసి అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉన్నదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని దీన్ని టేక్ ఓవర్ చేసుకొని మొత్తం అడవంతా కౌంట్ చేశారు. ఈ చెట్లని 70 లక్షల మెగా మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే 7 లక్షల మెగా మెట్రిక్ టన్నులు కూడా ప్రస్తుతం ఆ అడవిలో లేదు. ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల నుంచి స్మగుల్ అవుతూనే ఉందని చెప్పి తెలుసుకున్న గవర్నమెంటు రైతుల చేత ఏపిచ్చి దీన్ని పెంచితే బాగుంటుంది అని దీన్ని వైల్డ్లోంచి బయటపెట్టి మనల్ని వేయమని చెప్పి ఒక పిలిచి ఎలా పెంచాలి దీన్ని. అడవిలో అయితే ఈ చెట్టు మొలకెత్తడానికే 1 సంవత్సరం రోజులు పడుతుంది. అలా కాకుండా ఈ అడవిలో మినిమం 18 నుంచి 25 సంవత్సరాల వరకు అడవిలో వచ్చిన చెట్టుగానే హీలింగ్ ఉపయోగపడుతుంది ఇది. ఇలా కాకుండా దీన్ని ఎలాగైనా సరే దీన్ని కొంచెం మోడిఫికేషన్లో ఎలా తీసుకురావాలని చెప్పి ఒక కోర్స్ ఇచ్చారు. ఎంత వాటర్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దీన్ని ఎలా ఇస్తే అని చెప్పి రైతులను కూడా దీన్ని పెంచమని చెప్పి 12 to 15 yearsలో హీలింగ్ వచ్చేలా ఒక కోర్సును తయారు చేసి రైతులు పెంచమని చెప్పారు. అంటే గవర్నమెంటే మీకు ఇది చేసింది? అవును, ప్రభుత్వమే. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి రైతులు ఎంతమందినో బతిలాడారు ఇది వేయండి అని. కానీ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమో లేకపోతే ఇంకోటి తెలియదు, కానీ ఏదైనా పంట వేసి 15 సంవత్సరాలు వెయిట్ చేసే అంత రైతులు, అంత స్థితిమంతులు మనకు లేరు. దాంతో దీన్ని మేము ఇలా కాదు, కొత్త విధానంలో వ్యవసాయం మన దగ్గర ఉంది, దీనికి కావాల్సిన పెట్టుబడి సిటీలో ఉంది, కాబట్టి ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తారని చెప్పి ఎత్తుకుంటూ మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవడం జరిగింది సార్. దాంట్లో ఇది మనకే ఉన్న ఒక వరం కాబట్టి ఇది మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళందరికీ అందాలని ఒక కాన్సెప్ట్తో
మీ దగ్గరకు వచ్చాను సార్ మేము. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అందేలా చూద్దాం. ప్రస్తుతం మేము అనుకున్న కాన్సెప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంతవరకే. యా ఇంకా మీ దగ్గరకు వచ్చిన తర్వాత అది విశ్వవ్యాప్తంగా వెళ్తుంది అనేది మీ ద్వారాగా తెలుసుకున్న తప్ప అంతమంది తెలియదు మాకు ఇట్లా విశ్వవ్యాప్తంగా వెళ్ళేదానికని. యా ఫస్ట్ అంటే జనంకు ఉండే మెయిన్ డౌట్స్ అన్నీ కూడా నేను అడుగుతాను. ఆ డౌట్స్ అన్నీ మీరు క్లియర్ చేయాలి. అలాగే సార్. ఇంతకుముందు హైదరాబాద్ అంటే బయట అంటే హైదరాబాద్ బయట దగ్గరలో టేక్ వుడ్ ఉంటుంది కదా. అవును సార్. అది బిజినెస్ కోసం చాలామంది దగ్గర చాలా కలెక్షన్ చేశారు ఒక 20 years బ్యాక్, నాకు తెలిసి 20-25 years బ్యాక్. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు, చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మామూలుగా ఎర్రచందనం గురించి మీరు ఇప్పుడు ఎప్పుడైతే పెట్టండి అని అడుగుతున్నారు, ఇప్పుడు అలా మోసపోయిన వాళ్ళు మీకు ఎందుకు నమ్మాలి సార్? సార్ అది టేక్ వుడ్ అనేది అప్పట్లో వైల్డ్లో ఉండేది సార్. అది పెట్టమని ఇలాగే మనం అడిగినట్టు అడిగి ఉండొచ్చు వాళ్ళు కూడా. కానీ టేక్ వుడ్ ఈ చెట్లు పెంచడం అనేది వ్యవసాయం చేయడం అనేది ఆషామాష వ్యవహారం కాదు సార్, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ టేక్ వుడ్ వాళ్ళు అమ్మిన టైంలో చాలా స్మాల్ అమౌంట్కి ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళ ఆ ల్యాండ్ అమ్ముకోవడం కోసమే దీన్ని ప్రపోజ్ పెట్టుంటారు. కానీ ఎంత అమ్మినా కూడా ఆ చెట్టు ఒక 15,000 నుంచి 50,000 లోపు వస్తుంది సార్. అది ఇక 12-15 సంవత్సరాలు పెంచి 20 సంవత్సరాలు వాళ్ళు చెప్పిన టైం 15-20 సంవత్సరాలు చెప్పినట్టున్నారు. అప్పుడు వాళ్ళు పెంచేందుకు వీళ్ళు అమ్మిన డబ్బుల్లో ఒక 3-4 years కూడా సరిపోదు సార్ వాళ్ళు అమ్మిని. తర్వాత ఎవరైనా సరే చేతులు ఎత్తేవాళ్ళు ఎవరు కూడా అప్పుడు ఫార్మర్స్ చేయలేదు సార్ దీన్ని. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేకపోతే అక్కడ ఏదన్నా అనుకూలంగా ఉండి అమ్ముకునే వాళ్ళు ఇట్లా ప్రపోజల్ పెట్టి అదొక వ్యాపారంలో పెంచుకోవడానికి వ్యాపారం చేయడం కోసం చేశారు. కానీ ఫార్మర్ ఎవరో పెట్టలేదు సార్. అది రాజమండ్రి దగ్గర పెట్టారు, హైదరాబాద్ శివార్లో పెట్టారు, ఇక్కడ అన్ని చోట్ల పెట్టి అందరు పెట్టిన వాళ్ళు వ్యాపారస్తులే తప్ప ఎవరు కూడా ఫార్మర్స్ పెట్టలేదు సార్. వ్యాపారస్తులు ఎంతసేపు వాళ్ళకి వ్యాపారం అయిందా లేదా వెళ్ళిపోతారు తప్ప వీటిని పెంచుదాము దీన్ని కన్సల్ట్ చేసి ఇద్దాము అనే ఆలోచన ఎవరు చేయరు కదా సార్. అలా ఫెయిల్ అవ్వడం జరిగింది సార్. ఇది అది కాకుండా మీరు అంటే మీ పర్వతం ఈకో ఫారెస్ట్రీ దగ్గర నుంచి అఫీషియల్గా లీగల్ అగ్రిమెంట్ కూడా ఇస్తున్నారు. అవును సార్. అది ఆ అగ్రిమెంట్ ఏంటి సార్? లీజ్ అగ్రిమెంట్ సార్. అది ఫస్ట్ మేము ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సార్. ఫస్ట్ ఇది ఏంటంటే మొత్తం అందరికి క్లారిఫై చేద్దాం. మీకు ఏ ల్యాండ్ అయితే మేము ఇస్తున్నామో దాన్ని ప్రాక్టికల్గా చూపించేసి 4 హద్దులని దాన్ని మీకు మెన్షన్ చేసి చూపించేసి ప్రాక్టికల్గా చూసిన తర్వాత ఆ 4 హద్దుల మధ్యలో ఉన్న ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సార్. ఫస్ట్ అంటే నేను రైతు అవుతారు మీరు. ఆ ఒక్క ల్యాండ్తో పాటు ప్రతి ట్రీని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సార్ ఇవాళ. ఈ ట్రీస్ అది పోయినసారి అట్లా టేక్ సెట్ లాగా ఏదన్నా ట్రీ పాడైపోయినా కానీ ఇక్కడ లీగల్గా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం ఈసీలో కానీ గవర్నమెంట్ రికార్డ్స్లో కానీ ఆల్మోస్ట్ ఆల్ మన ట్రీస్ ఎప్పుడు కనపడుతూ ఉంటాయి సార్, ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయని. ఏదైనా మ్యూచువల్గా 1-6 చెట్టు పోయిందంటే మీరు బతులాడుకోవడం తప్ప ఖచ్చితంగా ఆ చెట్టు కోసం కోర్టుకు వెళ్ళేందుకు కూడా అవకాశం ఉంటుంది సార్. ఓకే, అంటే నాకు ప్రతి రైట్ ఉంటుంది ఆ చెట్టు గురించి? ఉంటుంది సార్. మీకు తప్ప రైట్ మాకేం ఉండదు సార్. దీంట్లో ల్యాండ్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, చెట్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో టోటల్ రైట్స్ మీవే. అంటే ఇక్కడ క్లారిఫై చేయాలనుకుంటుంది ఏంటంటే ల్యాండ్ చెట్లు కలిపి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ రిజిస్టర్ అయిన ల్యాండ్ నాదే, మీదే. అది ఆ ల్యాండ్ని మీరు అక్కడ నుండి పోషణ చేయలేరనే ఒక కారణంతో మేమే తిరిగి లీజుకి తీసుకొని దాన్ని పెంచే బాధ్యతను మేము తీసుకుంటాం. ఆ పెంచుతూ దానికి అయ్యే ఖర్చులు కానీ మంచి కానీ చెడు కానీ ఎలాంటి ఎక్విప్మెంట్ కానీ అన్ని మేమే పెట్టుకుంటున్నాం. అంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏదైతే ఖర్చు అవుతుందో అది తప్ప మిగతాది ఏం లేదు సార్. మొత్తం మేమే పెంచేసి దీన్ని రేపు గవర్నమెంట్ దీన్ని చలాన్లు కూడా కట్టాల్సి ఉంటుంది సార్. కొన్ని ఈ చెట్లుకి రేపు కటింగ్ పర్మిషన్లు ఆటికేటికి చలాన్లు కట్టాల్సి ఉంటుంది. ఇక మీకు గవర్నమెంట్ పాలసీలు తెలియదేమో సార్. గవర్నమెంట్ పాలసీల ప్రకారం వీటన్ని తెచ్చుకోవాలి కాబట్టి ఆ ఖర్చు కూడా మేమే భరించేసేసి ఆఫ్టర్ హీలింగ్ ఇది అమ్మిన తర్వాత ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని మీ దగ్గర నుంచి 40% మేము ఈ సర్వీస్ ఛార్జ్ కింద తీసుకోవడానికి మనం ఒక లీజ్ అగ్రిమెంట్లోనే క్లియర్గా మెన్షన్ చేసుకుంటాం. ఎందుకంటే అది అవసరం కూడా, ఎందుకంటే మేము వచ్చి ఆ ల్యాండ్ దగ్గర కూర్చొని ఆ మెయింటెనెన్స్ చూడలేం కదా. కాబట్టి అది కరెక్ట్గా ఈల్డింగ్ వచ్చేలాగా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు 40% అది రీజనబుల్ అని నా ఫీలింగ్. అవును సార్. ఇప్పుడు మామూలుగా జనంకు అర్థమయ్యేలా ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్లో ఎవరో ఒకడు మీ దగ్గర ల్యాండ్ కొనాలనుకుంటున్నారు. ల్యాండ్ కొనే టైంకి వాళ్ళు ఆ ల్యాండ్తో పాటు ఒక ల్యాండ్కి అంటే ల్యాండ్ అంటే మీరు ఎంత 22 cents అన్నారు కదా ఒక ల్యాండ్ తాలూకా మెజర్స్ వచ్చి 22 cents, ½ ఎకరు పెట్టాను సార్. ఓకే, 22 cents, ½ ఎకరు అది 22 cents వేసుకుందాం ఫస్ట్ మినిమం యూనిట్. 22 cents యూనిట్లో 104 చెట్లు వస్తాయి. అవును సార్. 104 చెట్లు ప్లస్ ల్యాండ్ కలిపి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో నా పేరు మీద అంటే ఎవరైతే రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో
వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తారు. అవును. అంటే ఆ ల్యాండ్ వాళ్ళది, ఆ చెట్లు వాళ్ళే, వాళ్ళది. గవర్నమెంట్ రికార్డులో కూడా వాళ్ళ నేమ్ అడంగలు 1Bలు అన్నిట్లో కూడా వస్తుంది. పాస్బుక్ కూడా వాళ్ళకి మేము ఇప్పించడం జరుగుతుంది. అంతా అంటే ఒక పొలం కొన్నప్పుడు ఏదైతే జరుగుతుందో ఇది కూడా సేమ్ ప్రొసీజర్లో ఇది కూడా జరుగుతుంది. అవును సార్. అందుకు ఇది ఫార్మింగ్ ఇన్కమ్ కాబట్టి దీనికి వచ్చే ఇన్కమ్ అంతా కూడా ట్యాక్స్ ఫ్రీ. ఓకే. అయితే ఇప్పుడు ఈ 104 చెట్లు ఏవైతే 22 సెంట్స్కి మీరు ఇచ్చేస్తున్నారో, 104 చెట్లు ఎలా వస్తాయంటే మామూలుగా 22 సెంట్స్ అంటే మన గజాల లెక్కను చూసుకుంటే 120/80 ల్యాండ్ని 1066 స్క్వేర్ యార్డ్స్ ఏదో వస్తుంది. అవును సార్. ఆ స్క్వేర్ యార్డ్స్లో ఈ 120/80 ల్యాండ్లో ప్రతి 10 feet డిస్టెన్స్లో యాజ్ పర్ నార్మ్స్ చెట్లు వేస్తారు. అందుకు 104 చెట్లు వస్తాయి. అవును. అంతే కదా సార్? అవును సార్. ఇప్పుడు ఈ 104 చెట్లు మామూలుగా అడవిలో పెరిగితే ఏంటి, మన దగ్గర పెరిగితే ఏంటి, ఆ రెండింటికి తేడా ఏంటి? ఇప్పుడు అడవిలో అంటే సార్ అది న్యాచురల్గా పడి పెరగాలి, ఎవరు ప్లాంటేషన్ చేసేది ఉండదు, ఏముండదు. ఈ చెట్టు విత్తనం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సార్. అది మొలకెత్తడానికే మినిమం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది మ్యాక్సిమం. అది ఓన్లీ దాంట్లోంచి అంకురం రావడం కోసం. అట్లా అడవిలో ఈ న్యాచురల్గా వాటర్ పెడితే పెడతారు, వస్తాయి, లేకపోతే ఎండ గాలికి ఇట్లా న్యాచురల్గా పెరిగాయి కాబట్టి అవి టైం తీసుకుంటాయి సార్ దానికి. అవి ఇక్కడ అలా కాకుండా మనం దీన్ని ఆల్రెడీ నర్సరీలో డెవలప్ చేస్తాం. దీని విత్తనాన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ నర్సరీలోంచి బయటకు వచ్చేటప్పటికే మనకి 1.5 feet 1 feet మొక్క వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాం. ఆ 1.5 మొక్క రావడం కోసం అదే అడవిలో అయితే 4 years నుంచి 3 years పడుతుంది సార్ దానికి. ఇక్కడ మనం 1.5 ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఆ 3 yearsని కవర్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాం సార్ ఫస్ట్. తర్వాత మనం ఇన్ టైంలో వాటర్ ఇచ్చుకుంటూ దానికి జీవామృతాలు, దానికి ఎరువులు, దానికి కావాల్సిన న్యాచురలైజేషన్ మొత్తం ఎరువులు కానీ ఏవైనా కానీ ఇచ్చుకుంటూ దాన్ని అడవిలో ఒక 10 సంవత్సరాలకు వచ్చే హీలింగ్ని ఇక్కడ 3 to 4 yearsలో తీసేస్తాం సార్ దీన్ని. అప్పుడు అడవిలో టైంకిను దీనికి ఈక్వలేషన్ అయిపోతుంది కాబట్టి దీన్ని మనం ఆ 12 to 15 years టైంలో హీలింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. దీన్ని నేను ఆల్రెడీ విజిట్ చేశాను, మీ ఫార్మ్స్ విజిట్ చేశాను కాబట్టి నాకు తెలుసు సార్. మీరు ఆల్రెడీ 13-year-old చెట్టును కూడా చూపించారు నాకు. అవును సార్. అయితే మామూలుగా అడవిలో 13-year-old ఆ చెట్టు అడవిలో పెరగాలంటే 30 years పడుతుంది. ఈజీ 25 above ఉంటుంది. 25 above పడుతుంది. అది 13 yearsలో మీరు గ్రో చేసి చూపించారు. అవును సార్. అది కాకుండా మీరు ఫార్మింగ్ కోసం ఎవరినైతే మీతో పాటు ఫార్మర్స్గా జాయిన్ అవ్వమని పిలిచారో వాళ్ళు కొంతమంది 4 సంవత్సరాల ఫార్మర్స్ ఉన్నారు. అవును సార్. అలాగే 3 years ఫార్మర్స్ ఉన్నారు, 2 years ఫార్మర్స్ ఉన్నారు, ఇంకా 1 year ఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవ్రీ 6 months వేరియేషన్స్ ఉన్నారు సార్, అందరూ ఉన్నారు. నేను ఆ ఫార్మింగ్స్ అన్నీ చూశాను. అవును సార్. మీ మెయింటెనెన్స్ చూశాను. అండ్ అందుకే ఈరోజు ఇంటర్వ్యూ పెడుతున్నా. ఎందుకంటే అంత సిన్సియర్గా మీరు చేస్తున్నారు కాబట్టి మీ గురించి ప్రపంచానికి తెలియాలి. అట్ ది సేమ్ టైం నా స్వార్థం ఏంటంటే చాలా కుటుంబాలు ఇలాంటి ఒక దీన్ని అడాప్ట్ చేసుకుని హ్యాపీగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బతికే ఒక లైఫ్ ఉండాలి అనే ఉద్దేశం. అయితే ఇక్కడ దీని గురించి ఎర్రచందనం ఏంటి, ఎలా పండుతుంది, ఎలా ఉంటుంది దాని ప్రైస్, ఇది చెప్పే ముందు నేను మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడైతే ల్యాండ్ మీ పేరు రిజిస్టర్ అయిందో అది మీదే. ఆ ల్యాండ్, ఈ ల్యాండ్ని క్లెయిమ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఒక రైతు ఒక పొలం కొన్నప్పుడు ఆ ల్యాండ్ ఎలాగైతే తనదిగా రాసుకొని తనే ఆ ఫార్మ్కి ఆ ల్యాండ్కి ఓనర్ అవుతాడో అలాగే ఈ ల్యాండ్ కూడా మీరు ఓనర్. ఎర్రచందనం పండుతుంది ఇవన్నీ పక్కన పెడితే మీరు ఎక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంటు ఎక్కడైనా ఏ రకంగా అయినా చేయొచ్చు మీరు. కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు మర్చిపోతే ఆ ల్యాండ్ వాల్యూ అలా పెరుగుకుంటూ వెళ్తుంది. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్కి ఒక వాల్యూ వస్తుంది. అదే వాల్యూ ఇక్కడ ఈ ఫార్మింగ్ ల్యాండ్కి కూడా వస్తుంది. అంటే ఎర్రచందనంతో సంబంధం లేకుండా మీరు ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసే బదులు ఇక్కడ చేశారనుకోండి, బోనస్గా మీకు ఎర్రచందనం అనేది వస్తుంది. అయితే ఈ ల్యాండ్ ఏదైతే మీ పేరులో రిజిస్టర్ అవుతుందో దీన్ని మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా దీన్ని మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే అది మీ ల్యాండ్ కాబట్టి. అయితే ఈ అగ్రిమెంట్ ప్రకారం 12 నుంచి 15 సంవత్సరాల్లో ఈ ఎర్రచందనం ఈల్డింగ్కి వస్తుంది కాబట్టి అప్పటి వరకు మీరు ఆగితే డెఫినెట్గా దాని యొక్క ఫ్రూట్స్ మీకు నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. అది ఎలాగా ఏంటి అనేది ఆల్రెడీ మీరు పుష్ప సినిమాలో మీకు తెలుసు కాబట్టి కొన్ని అంటే ఫస్ట్ ఎర్రచందనం చెట్టు గురించి మనం తెలుసుకున్నాక దాని గురించి వద్దాం. సార్, చెట్లు మనం దగ్గర నుంచి చూసాం, చాలా చెట్లు మీరు చూపించారు నాకు. అయితే మామూలుగా ఈ చెట్టు పెరిగే ప్రాసెస్ అంటే రిజిస్టర్ అయిన దగ్గర నుంచి పెరిగే ప్రాసెస్లో బయర్గా
బయర్ తాలూకా అంటే ఫార్మర్గా బై చేసిన ఫార్మర్గా ఆ ఫార్మర్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ కావాలి అనేది తెలియాలి. ఎందుకంటే ఊరికినే ఒకటి చేసి వదిలేసాం అనుకోండి, వదిలేసాక మీరేం చేస్తున్నారు మాకు తెలియదు కదా. అవును సార్. తర్వాత మాకు మీకు కాంటాక్ట్ లేకపోయినా ఇదైనా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మాకు ఒక అప్డేట్ వస్తూ ఉండాలంటే మీరు రెగ్యులర్గా వాట్సాప్ మెసేజ్లు అన్నీ పెడతారు, అది ఓకే. అది కాకుండా ఫిజికల్గా మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడో ఒక దగ్గర ఉండాలి అనే ఫీలింగ్ మాకు ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడెక్కడ ఫార్మర్గా మేము ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, అదే చెప్తారు. ఇది సార్ ఫార్మర్గా మీరు అయిపోయారు. ఆల్మోస్ట్ అన్ని పనులు మీరే చేసుకోవాలి. జస్ట్ మీరు అక్కడికి వచ్చి చేయలేరు కాబట్టి మేము వీటిని చేస్తూ వీటిని పెంచుతున్నాం. ఎవ్రీ మూమెంట్కి మీరే రావాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పటికి ఒక గవర్నమెంట్ ఒక డయామీటర్ ప్రకారం ఇస్తుంది. ఆ డయామీటర్ వచ్చిన తర్వాత దానికి నెంబరింగ్ వేసేదానికి కానీ ఈ చెట్లు కానీ గవర్నమెంట్ నోటీస్లో తీసుకుంటుంది. ఒక 8 to 9 years ఆ కొలతలు రానంత వరకు ఇది కూడా ఫైర్ వుడ్ కింద లెక్క గవర్నమెంట్కి. ఆ కొలతలు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న పాస్బుక్, ఇప్పుడు మీకు ఏవైతే రిజిస్ట్రేషన్ చేశాం కదా, రిజిస్టర్ డాక్యుమెంటు, పాస్బుక్, దీనికి సంబంధించిన ఈసీని తీసుకొని కన్సల్ట్ ఎంఆర్ఓకి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు వాళ్ళ దగ్గర రికార్డులు కూడా చూసుకొని రెండింటిని టాలీ చేసుకొని కరెక్ట్ అయిన తర్వాత సర్వేని పంపిస్తారు. ఎంఆర్ఓ విత్ సర్వేర్ వస్తారు. ఆ చుట్టుపక్కల మొత్తం కొలతలు వేసేసి ఈ ల్యాండ్ మీదే సర్టిఫై చేసి అప్పుడు మీకు ఒక అబ్సల్యూట్లీ ఓనర్షిప్ ఫామ్ అని చెప్పి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకోవడానికి మీరు ఖచ్చితంగా రావాలి. ఆ కొలతలు వేసేటప్పుడు మీరే ఉండాలి. ఆ 4 boundaries ఖచ్చితంగా మీరే చూపించాలి. మీ తరపున నేను లీజ్ తీసుకున్నాను, నేను చూపిస్తానంటే అది ఎక్కడ చెల్లదు సార్. అది ఫర్ రైతు మాత్రమే చూపించాలి ఈ ఎర్రచందనానికి. ఫస్ట్ టైం అప్పుడు మీరు రావాలి సార్. ఇది అయిపోయిన తర్వాత ఈ అబ్సల్యూట్లీ ఓనర్షిప్ ఫామ్ తీసుకున్న తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే ఇప్పుడు ఫారెస్ట్ కన్సర్న్తో ఉంది సార్ ఇది. నెక్స్ట్ రేపు కార్పొరేషన్ అవ్వడానికి ఆల్మోస్ట్ వాళ్ళు రెడీ చేసి ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్కి ఈ అబ్సల్యూట్ ఫామ్ని మీరే హ్యాండ్ ఓవర్ చేసి అప్లికేషన్ పెట్టాలి మీరు, ఇది నాది అని. యాస్టీగా సేమ్ వాళ్ళు కూడా ఇలాగే ల్యాండ్ దగ్గరకు వచ్చి 4 boundaries మీరే చూపించాలి. వాళ్ళకు కూడా చూపించిన తర్వాత ఆ బిట్వీన్లో ఉన్న చెట్లు మీవి అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ రికార్డ్స్లో నమోదు చేసుకుంటారు. 2 times రావాలి సార్ అప్పటికి. ఇది అయిపోయిన తర్వాత మా చెట్లు హీలింగ్ వచ్చినాయి అని మా దగ్గర నుంచి మీరు తెలుసుకొని ఫస్ట్ మేము మా చెట్లను అమ్మాలనుకుంటున్నామని చెప్పి అప్లికేషన్ పెడతానికి మీరే రావాలి సార్. అప్పుడు 3rd time మీరే అటెంప్ట్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ కూడా బయర్స్కి అందరికీ ఆఫర్ చేసి ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకి సేమ్ డే వాళ్ళని రమ్మన్న రోజు మిమ్మల్ని కూడా మళ్ళీ గవర్నమెంటే కవర్ చేస్తుంది సార్. ఆ 4th time రావాల్సి ఉంటుంది. తర్వాత ఇదంతా ఆక్షన్ కానీ లేకపోతే మ్యూచువల్ కానీ అది మన ఇష్ట ప్రకారం అమ్మేది ఉంటుంది. అది అమ్మేసి మనం సాటిస్ఫై అయిన తర్వాత అమ్మటం. కటింగ్ పర్మిషన్కి ఒక 6 months గ్యాప్ వస్తుంది. అప్పుడు ఆ పర్మిషన్ పెడతానికి మీరే కంపల్సరీ రావాలి సార్ దాన్ని. దాని తర్వాత ఆ కటింగ్కి పర్మిషన్ వచ్చిన తర్వాత కటింగ్ డేట్ ఇస్తారు సార్. ఆ రోజు డేట్కి మీరే రావాలి. ఆ డేట్ రోజు నుంచి ఎన్ని రోజులైతే కొట్టాలని ఆ చెట్లను కొడతారో అన్ని రోజులు కంపల్సరీ మీరు ఉండాలి సార్ రైతుగా. ప్రతి చిన్న కర్రకి ప్రతి పెద్ద కర్రకి అన్నిటికీ నంబరింగ్ చేస్తూ మీరు సైన్ చేస్తూ ఉండాలి, ఇవి నావి అని. వాటిని మొత్తం అయిపోయిన తర్వాత పూర్తిగా పెయిడ్ అయిందా లేదా అని చెప్పి మీరు ఒక కన్సల్ట్ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి. అప్పుడు నాకు పెయిడ్ అయింది, నా అకౌంట్కి పూర్తిగా వచ్చేసింది వైట్ అమౌంట్ అని. అప్పుడు లిఫ్ట్ చేసే పర్మిషన్ ఇచ్చేటప్పుడు మీరు దగ్గర ఉండి ఆ మొత్తం లిఫ్ట్ చేసి వే బిల్ మీద మీరు సంతకం పెడితేనే అవి వెళ్తాయి సార్. అవి ఇట్లా ఒక 7 to 8 times కంపల్సరీ మీరు అక్కడ ఉండాలి సార్. ఇది ఓన్లీ మేము చూస్తానికి కాపలా వాళ్ళ మాత్రమే తప్ప ఎటువంటి రైట్ ఉండదండి మాకు ఇది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడ కూడా మీ ప్రమేయం లేకుండా యాజ్ ఎ ఫార్మర్ మీ ప్రమేయం లేకుండా దీన్ని మిస్యూజ్ ఈ చెట్లు ఎక్కడ కూడా మిస్యూజ్ జరగవు. అట్ ది సేమ్ టైం ప్రతి దగ్గర యాజ్ ఎ ఫార్మర్ మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే అదే పనిగా కాదు, ఏదో 7th 8th year ఆ టైంలో ఒకసారి వెళ్తారు, ఇంకొకసారి ఒక 6 నెలల గ్యాప్లో ఇంకొకసారి వెళ్తారు. అమ్మే టైం అంటే 12th year ఆ టైంలో ఒకసారి వస్తారు, 15th year లోపు ఇంకొక 2-3 సార్లు వస్తారు అంతే. అంటే ఇంత ప్రాసెస్లో మీరు ఉన్న ల్యాండ్లో మీరు వెళ్ళేది ఆ కొద్ది టైం మాత్రమే. ఎక్కడికి వెళ్తారు అంటే కనిగిరి ఏరియాలో ఇది పండిస్తున్నారు కాబట్టి కనిగిరి ఎంఆర్ఓ ఆఫీస్ సరౌండింగ్స్లో ఇదంతా జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఎక్కడున్నా సరే ఇది, లేదంటే మీరు ఒక ఆథరైజేషన్ లెటర్ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ ఆథరైజేషన్ లెటర్తో వాళ్ళు మీ తరపున చేయొచ్చు. అంటే ఎవరైనా మొండిగేసి 100 సంవత్సరాలు రాపోయినా కూడా అలా ఉండాల్సిందే కానీ ఎవరు ఏం చేయలేరు సార్ వాటిని. టచ్ చేయడానికి కూడా అవకాశం లేదు. చెట్టు టచ్ చేస్తే కేసు అవుతుంది, ఇల్లీగల్ అయిపోతుంది. విత్ ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ అయితేనే అతనే టచ్ చేయాలి తప్ప ఇంకెవరు టచ్ చేయడానికి లేదు. ఎవరు టచ్ చేసినా కూడా ఇల్లీగల్ కేసు అవుతుంది సార్. ప్లస్ ల్యాండ్ అంటే ఎవరు చూపించిపోయినా ఎంఆర్ఓ 15 రూపాయలు చలానా కడితే వచ్చి కొలతలేసి ల్యాండ్ చూపించేస్తాం. కాబట్టి ఫుల్ సెక్యూర్ సార్. ఎక్కడ ఎవరు కూడా మిస్యూజ్ చేయడానికి కానీ మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కూడా అవకాశమే లేదు. అంత లీగల్గా వెళ్తుంది కాబట్టి ఇది ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది మోస్ట్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అని
ఇక్కడ మొత్తం ఈ ప్రాసెస్ అంతా తెలిసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చాలామందికి చాలా వీడియోస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఏంటంటే కొంతమంది బయర్స్ 30 ఏళ్ళు అయితే కానీ 60 ఏళ్ళు అయితే కానీ ఈ చెట్లు కొనట్లేదు అని కొంతమంది కొన్ని చోట్ల వీడియోలు పెట్టారు. ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు. వాటికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఈ 2015 పబ్లిక్ అయిన తర్వాతే ఎవరైనా వీడియో పెట్టారు లేకపోతే చూపించారు. అంతకుముందు ఎవరు కూడా నా దగ్గర చెట్టు ఉందని కానీ నేను 20 ఏళ్ళు పెంచాను 30 ఏళ్ళు పెంచాను ఎవరూ చెప్పలేదు సార్. ఇది ఓన్లీ శేషాచలం అడవిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో పెట్టారా నా దగ్గర చెట్లు ఉన్నాయని? ఆ ప్రీమిసెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నా దగ్గర ఇదిగో 15 సంవత్సరాల చెట్టు ఉంది 20 సంవత్సరాల చెట్టు ఉందని ఎవరు ఇంతవరకు ఒక వీడియో పెట్టారేమో చూడండి. ఈ వీడియో పెట్టిన వాళ్ళందరూ కూడా వీటిని దొంగతనంగా తీసుకెళ్ళిపోయి చెట్లని నల్గొండ డిస్టిక్ హుస్సేన్ సాగర్ దగ్గర నిజామాబాద్లో అక్కడ చింతలపూడి అని చెప్పి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ ఇక్కడ వేసిన వాళ్ళు మాత్రమే వాటిని వీడియోలు పెట్టారు. ఈ బయర్స్ లేరని చెప్పి నా దగ్గర కూడా చాలామంది అలాగా గొడవకు వచ్చారు. ఇట్లా మీరు చేస్తున్నారు కదా ఈ మాయా కొంటలేదు చిన్న కొత్తగా పెట్టి ఏం కొంటారని. కానీ బయ్యరు టెక్నీషియన్ వెళ్ళి దాన్ని టెస్ట్ చేస్తే ఆయిల్ కంటెస్ట్ అనేది ఎక్కడ 1% లేదు దాంట్లో. ఆయిల్ కంటెంట్ కంపల్సరీ ఉండాలి. ఇది వాడేదే ఫైర్ ప్రూఫ్ ఆయిల్ కింద వాడతారని చెప్పి మనకి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. శాటిలైట్ ఫైర్ ప్రూఫ్ ఆయిల్ కింద అంటే ఆల్ రేడియేషన్స్ దీని మీద ఉన్నాయని చెప్పి చెప్పారు. సో అలాంటి కంటెస్టే ఆ చెట్లు ఎక్కడా లేదు. ప్యూర్ రెడ్ రమ్మన్నా కానీ రావట్లేదు వాటిలో. మేము కృష్ణా జిల్లాలో ఒక చెట్టు కొట్టిపించాం. అలాగే ఒక ఆయన నేను చాలా రోజుల నుంచి పెంచాను అంటే ఒక చెట్టు కొట్టిపించాం. పెన్సిల్ అంత లాగా ఉంది దాంట్లో హార్ట్వుడ్. కనీసం ఒక 10 అంగుళాల వరకు వైటే ఉంది. అటువైపు 10 అంగుళాలు ఇటు అంగుళాలపై చిన్న పెన్సిల్ అంత సన్నగా ఉంది హార్ట్వుడ్. ఆ చెట్టు ఏం చేసుకుంటారు సార్? ఏం చేసుకోలేరు కదా. అప్పటి నుంచి ఆయన కూడా సైలెంట్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఎకరం కొనుక్కొని ఆయన ఇప్పుడు మాతో పాటు సహకరిస్తున్నాడు. అంటే శేషాచలం చుట్టుపక్కల ప్రాంతాలు కాకుండా ఇంకెక్కడ కూడా ఈ ఎర్రచందనం పండినా అది పూర్తి ఇది ఇవ్వకపోవచ్చు సార్. చెట్టు అనేది వేస్తే ఎక్కడైనా పెరిగిద్ది సార్. భూమి అన్నాక చెట్టుకి అనినావ సంబంధం సార్ ఎక్కడైనా పెరిగిద్ది. కానీ ఈ ఎర్రచందనం చెట్టు పెరిగిద్ది కానీ ఎక్కడ దానికి ఉపయోగపడేలాగా పెరగదు సార్. ఇది చైనా జపాన్ అమెరికా రష్యా అందరికీ ల్యాండ్ ఉంది సార్. మనకంటే మంచి ల్యాండ్లు ఉన్నాయి సారవంతం ఉన్నాయి. ఇంకా మనం మందులేసి పాడు చేసుకున్న ల్యాండ్ వాళ్ళు ఇంకా మంచి సారవంతం ఉంది. కానీ వాళ్ళకు కూడా ఈ చెట్లు ఇత్తనాలు తీసుకుని ఎన్నోసార్లు ట్రై చేశారు వాళ్ళు. ఎక్కడ ఒకటి కూడా పనికిరాక మన మీదే ఆధారపడి ఇప్పుడు త్రూఅవుట్ వరల్డ్ ఓన్లీ శేషాచలం అడవి మీద మాత్రం ఆధారపడి ఉంది సార్ ఇప్పుడు. అందుకని మేము పక్కన వేసాము మా కొనలేదు ఇది చేసుకుంటే ఏం ఉపయోగం సార్ దానికి? ఒక్కసారి అందరికీ ఈ విషయంలో క్లారిఫై చేయాల్సింది అనుకుంటుంది ఏంటంటే శేషాచలం ప్రాంతానికి సంబంధించి మన్ను మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎర్రచందనం ఎదడానికి సపోర్ట్ చేస్తాయి. అవి కాకుండా ఆ ఏరియా కాకుండా ఇంకెక్కడ కూడా పండించే ప్రయత్నం చేసినా అవి 100% ఈల్డింగ్ ఇచ్చే అవకాశం లేదు. ఇది దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మాకు ల్యాండ్ ఉంది మేము ఎర్రచందనం వేసుకుంటాం అని మీరు వేసుకున్నాక అది కనుక మీ దీనిలో అంటే మీరు అనుకున్న రిజల్ట్ ఇవ్వకపోతే దానికి మీరు చేసిన తప్పు ఏంటంటే సెలెక్టింగ్ ది ల్యాండ్ అని నా ఫీలింగ్. అందుకే ల్యాండ్ సెలక్షన్ విషయంలో ప్రసాద్ రెడ్డి గారు నేను చూశాను పర్టికులర్గా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా అప్రిషియబుల్ సార్. ఎందుకంటే నేను చూసిన ప్రతి ల్యాండ్ చూశాను మీది. ప్రతి దగ్గర ఆ ల్యాండ్ సెలక్షన్ అనేది మీరు ఎంత జాగ్రత్తగా చేస్తున్నారనేది నాకు తెలుసు. అందుకు నేను ధైర్యంగా ఈ వీడియో చేస్తున్నా. మీరు ఇంకోటి గమనించలేదు, కొన్నిటికి డ్రిప్ ఉంది కొన్నిటికి డ్రిప్ లేదు. అవును, ఆ డ్రిప్ లేని దగ్గర క్వార్జ్ ఎక్కువగా ఉంటే ఒక్కసారి ఆ రాయి తడిస్తే 20-25 రోజులు ఆ తడి అలాగే ఉంటుంది. అవును, దాని డ్రిప్పే డైలీ తడుపుతూ ఉంటే ఈ చెట్టు కూడా ఊరికే పెరిగిద్ది కానీ హీల్ రాదు. ఇవి కూడా జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటూ వస్తున్నాం సార్. ఇది మనకు మాత్రం ఉన్న వరం కాబట్టి దీన్ని అందరికీ పంచాలని ఒక సదుద్దేశంతో చేస్తున్నాం కాబట్టి దాని మీద ఇన్వాల్వ్ అయిపోయి పూర్తిగా చేస్తున్నాం సార్ మేము. ప్రసాద్ గారు సార్, ఇంత కాస్ట్లీ ఉన్న ఇది ఎర్రచందనం డిమాండ్ ఎంత కాస్ట్లీ ఉంది, ఎందుకు ఎంత కాస్ట్లీ, దీనికి ఏంటి యూసేజ్ అనేది? సార్ ఇది అరుదుగా దొరికే మొక్క ఫస్ట్ సార్. ఇది మెడికేర్గా ఫుల్ మెడికేర్ సార్. దీని అడవిలో ఉంచి ఇంతకుముందు రైతులు ఫార్మర్లు నాగళ్ళకి వాటికి వీటికి నగలుగా తెచ్చేవాళ్ళు ఫస్ట్. అప్పుడున్న పశువులు కూడా ఎద్దులు దున్నలు ఇలాంటివి ఉండేవి. ఈ ఒక్క చెక్కనే నాకేవి కానీ ఏ చెక్కని నాకు అవి. అంటే దీంట్లో లైంగిక సామర్థ్యం అనేది పెంపొందించే గుణం ఈ ఒక్క చెట్టుకే ఉంది. దీన్ని వయాగ్రా టాబ్లెట్ తయారు చేయడానికి కూడా ప్యూరిఫైడ్గా దీన్నే వాడతారని చెప్పి మనకి ఇప్పుడున్న సైన్స్ చెప్తుంది సార్. దీన్ని రేడియేషన్స్ అన్ని రకాల రేడియేషన్స్ని కంట్రోల్ చేసేందుకు ఈ చెక్కనే వాడతారు. ఇందులో వచ్చి ఆయిల్నే వాడతారు. దీన్ని ఫైర్ ప్రూఫ్ శాటిలైట్ ఫైర్ ప్రూఫ్ ఆయిల్ కింద కూడా వాడతారని చెప్పేసి మనకు లాస్ట్ టైము ఇది లీగలైజ్ చేసేటప్పుడు చెప్పడం జరిగింది వాళ్ళు. ప్లస్ దీన్ని మెడికల్గా అన్ని రకాల ఇప్పుడు
లాస్ట్ టైం కేరళలో ఒక ఫ్లడ్ వచ్చింది సార్. అందరిని తీసుకెళ్ళి ఆ శిబిరాల్లో వేశారు. కానీ వాళ్ళకి అందరికీ రోగాలు వస్తే వాళ్ళు అడిగింది ఒకటే, మమ్మల్ని వదిలేయండి, మా ఎర్రగంధం తీసుకొచ్చుకొని మేము కాసుకొని తాగుతాము, మాకు ఇవన్నీ పోతాయని చెప్పి వాళ్ళు నిరాహార దీక్ష చేసి మరి అక్కడ భోజనం చేయకుండా 2 రోజులు ఉన్న తర్వాత వాళ్ళ ఇళ్ళకి వదిలేస్తే ఈ రెడ్ శాండిల్ పౌడర్ని వేసుకొని వాళ్ళు ఆ వాటర్లో కలుపుకొని తాగినందువల్ల వారం రోజుల కల్లా ఎటువంటి రోగాలు లేకుండా వెళ్ళిపోయినాయి వాళ్ళకి. ఇంత మెడికేర్గా ఉంది కాబట్టి దీనికి ఇంత డిమాండ్ సార్. ఇది మన దేశంలో కంటే కూడా హీరోషిమా నాగసాకి జపాన్ జర్మనీలో బాంబు వేసినప్పటి నుంచి రేడియేషన్ ఉంది కదా, వాళ్ళకి అప్పటి నుంచి అలవాటు పడ్డారు దీనికి. ఈ రేడియేషన్ ఎలా తట్టుకోవాలంటే సూర్యుడికి ఒక కర్ర కట్టేద్దాం, అందుకని అంత డిమాండ్ సార్ ఆ దేశాల్లో, దానికి యూజ్ చేస్తారని చెప్పి మాకున్న అవగాహన సార్ ఇది. ఓకే, అంటే ఇది ఎంతవరకు అథెంటికో తెలియదు కానీ మీకు వచ్చిన సమాచారం ప్రకారం మీరు చెప్తున్నారు. అవును సార్. బట్ అట్ ది సేమ్ టైం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ చెట్టు తోటి చెదలు పట్టు అని, అంటే ఎన్ని సంవత్సరాలైనా చెదలు పట్టకుండా ఈ చెట్టు తలతో చేసిన కన్స్ట్రక్షన్స్ అలాగా పర్మనెంట్గా ఉంటాయని, అందుకే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడతారు బాగా అని నాకు తెలిసిన. ఇప్పటివరకు అయితే సార్ చెదలు బట్టి కరిగిపోయిన ఎక్కడ కనిపించలేదు, కానీ చెదలు పడుతుంది సార్ దీనికి కూడా. పై బెరడు వరకే తినగలుగుతుంది, అది బెరడు వరకే చెదలు పడతాయి, లైవ్ చెట్టుకే ఎక్కువ పడుతుంది చెదలు. ఆ బెరడు వరకు తినగలిగింది, కానీ లోపలికి వెళ్ళి వుడ్డుని తినేసేంత ట్రై చేస్తూనే ఉంటుంది అది, కానీ ఇది కరగదు. ఒక్క కర్రని భోగిమంట రోజు పెడితే 3 రోజులు అది అలాగే కాలుతూనే ఉంటుంది సార్ అది. అందుకని దీనికి ఇంత స్ట్రాంగ్నెస్. ఇంతవరకు గోల్డ్ కూడా ఈ డిమాండేషన్ ఈ 4-5 సంవత్సరాలు రేటు పెరిగింది సార్. దీంతో ఈక్వల్ ఉన్న రేటు ప్రపంచంలో ఏదీ లేదు ఇంతవరకు. ఈ గోల్డ్ కూడా ఈ మధ్య పెరగడం వల్ల దీనికి ఈక్వల్ అయింది, కానీ ఏ వస్తువు కూడా దీని అంత రేటు ఉన్నది లేదు సార్. సైంటిఫిక్గా డెఫినెట్గా ఒక అంటే ఎక్కువ వాటర్ ఉండకూడదు, లిమిటెడ్ వాటర్తో పండించాలి. అవును సార్. ఇలాంటివన్నిటి కూడా మీరు బాగా స్టడీ చేసి ఇంకా చాలామందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వీటికి సంబంధించి. అంటే మీ ఎక్స్పర్టీజ్ ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది. అవును సార్. అందుకు డెఫినెట్గా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం సార్. అంటే కొంతమందికి హెల్ప్ కాదు సార్, ఈ ప్రతి ఇంటికి అందాలి అనేది ఒక కాన్సెప్ట్ సార్. ఇవి ఎంతో కాలం నుంచి ఆ వెంకటేశ్వర స్వామి ఎన్ని రోజుల నుంచి ఉన్నాడో అన్ని రోజుల నుంచి ఇవి కూడా ఉన్నాయి, కానీ ఎంతమందికి హెల్ప్ అయింది తెలియదు. ఆ వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు వేసిన ప్రతి ఒక్కరికి ఈ చెట్టు కూడా ఒకటి అందితే బాగుంటుంది అనేది అలా అనుకుంటున్నాను సార్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇది చాలామంది ఫ్యామిలీస్కి హెల్ప్ అవుతుంది. నాకు అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమందికి నేను కన్విన్స్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఎందుకు చేసుకున్నాం అని సరదాగా అడిగితే, నా పాప ఈరోజు 5 ఏళ్ళు, తను కరెక్ట్గా హైయర్ స్టడీస్కి రావడానికి ఇంకో 15 ఇయర్స్ పడుతుంది, తను డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి 20 ఇయర్స్ అవుతుంది, ఆ తర్వాత తను ఎంఎస్ చేయాలని అమెరికా వెళ్ళాలనుకుంటే ఆ టైంలో నా చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు, బట్ ఈ ఎర్రచందనం ఆ టైంకి ఈల్డింగ్ వస్తే ఆ డబ్బులతో నా పాపకి నేను డెఫినెట్గా ఏ కోర్స్ అంటే ఆ కోర్సుకు పంపించగలను అని అన్న ఒక ఫ్రెండ్ చూశాను. ఇంకో ఫ్రెండ్ ఏమో నేను కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని తర్చాగా నా రిటైర్మెంట్ లైఫ్ అంతా బతకాలంటే ఎర్రచందనం నాకు రేపు హెల్ప్ చేస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇన్వెస్ట్ చేశానని ఓ ఫ్రెండ్ అనడం, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అలా అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా అలా అనుకున్న వాళ్ళందరూ కూడా దీని మీద ఒకసారి దృష్టి సారించండి. ల్యాండ్ మీది, అట్ ది సేమ్ టైం దీని నుంచి వచ్చే ఎర్రచందనం తలకి ఇది కూడా మీది అనే ఉద్దేశంతో. అయితే ఇప్పుడు ఒక్కసారి మనం అసలు విషయం చెప్పలేదు. 104 చెట్లు అంటే 20 టన్నులు వస్తాయి మీకు? అంటే మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2 చెట్లు 1 టన్ అవ్వాలన్న ధ్యాసతో వెళ్తున్నాం సార్. మినిమం 4 చెట్లు 1 టన్ అవుతాయి అన్న కంపల్సరీ అవుద్దని ఒక ధీమాతో మేము చేస్తున్నాం సార్. అంటే మామూలుగా అయితే 2 చెట్లకు 1 టన్ అవుతాయి, సేఫ్ సైడ్ అత్యాశకు పెట్టకుండా 4 చెట్లకు 1 టన్ను అవుతుంది అనేది మీరు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ పూర్తిగా. అయితే 4 చెట్లకు 1 టన్ను వస్తే మామూలుగా ఈరోజు రేటు అంటే 15 ఏళ్ళ తర్వాత వచ్చే రేటు కాదు, 12-15 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చే రేటు కాదు, ఈరోజు రేట్లో మామూలుగా ఇన్ఫ్లేషన్ పక్కన పెట్టి, అంటే ఇన్ఫ్లేషన్తో రేటు పెరుగుతూ వెళ్తుంది కదా, బట్ దాన్ని పక్కన పెట్టి ఈరోజు రేట్లో టన్ను 2 కోట్లు ఉందండి. అంటే 104 చెట్లు యావరేజ్గా మనం 25 టన్నులు వేసుకున్న 50 కోట్ల వరకు అవకాశం ఉంది. దానిలో 40% మీరు తీసేసుకుంటారు మెయింటైన్ చేసినందుకు. ఎందుకంటే మా దగ్గర నుంచి ఎలాంటి ఛార్జెస్ మీరు తీసుకోవట్లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏ ఛార్జెస్ మీరు తీసుకోవట్లేదు. మెయింటెనెన్స్ మొత్తం వచ్చి ఫైనల్ సెల్లింగ్ వరకు కూడా మీరు మాతో పాటు ఉండి మొత్తం సేల్ చేసి ఆ ప్రోడక్ట్ని బయర్ని మీరే తీసుకొస్తారు, సెల్లింగ్ మీరే చేస్తారు, గవర్నమెంట్ త్రూగా అన్నీ మీరే చేస్తారు. కాబట్టి మీరు ఆ 40% తీసుకుంటున్నారు. 50 కోట్లలో మీరు తీసుకునేది 20 కోట్లు,
మిగతా 30 కోట్లు రైతుగా నేను తీసుకుంటున్నా. అది 22 సెంట్స్ స్థలానికి. ఇప్పుడు ఈ ఇంత లాభం ఉండే బిజినెస్ నేను ఇప్పటివరకు చూడలేదు. ఎందుకంటే చాలామంది చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి అలా పడేస్తారు. ఓకే, నా ల్యాండ్ ఒకటి ఉంది, అది పెరుగుతూ వెళ్తుందిలే అని. అలాగే అనుకుని ఈ ల్యాండ్ని కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేసి అలా పడేస్తే మెయింటెనెన్స్ అంతా మీరు చూసుకుంటారు కాబట్టి అప్పుడప్పుడు విజిట్ చేయడానికి వెళ్ళినట్టు ఆ చిన్న చిన్న ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, లీగల్ ప్రొసీజర్స్, ఎప్పటికప్పుడు ఇది నాది అని చెప్పుకోవడానికి ఉండే ప్రొసీజర్స్ అవన్నీ కంప్లీట్ చేస్తే ఈ చెట్లు ఈల్డ్ చేసే అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఎంత లాభం ఇస్తుంది కదా. మామూలుగా అంటే ల్యాండ్ వాల్యూ ఎంత, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, ఆ చెట్లుకి విత్తనాల వాల్యూ ఎంత, ఆ చెట్ల తాలూకు వాల్యూ ఎంత, ఇవన్నీ సెపరేట్గా అడగట్లేదు నేను. ఎందుకంటే అదంతా ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇంచుమించు ఇలాంటి ఒక 22 సెంట్స్ అంటే పావు ఎకరం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి ఇంచుమించు ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ కలుపుకొని, అంటే ఇలాంటివన్నీ కలుపుకొని? సార్ అక్కడ ల్యాండ్ వేరియేషన్స్ రేట్స్ ఉంటాయి. ఓ రోడ్ నుంచి లోపలికి 50 కిలోమీటర్లు వెళ్తే ఒక రేట్ ఉంటుంది, ముందు ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ మేమేంటంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి అంత వేరియేషన్స్ అయితే తెలియదు కాబట్టి ఒక 22 సెంట్లు దాన్ని ఒక 7,50,000 రూపాయలుగా మేము పెట్టి దీన్ని సేల్ చేస్తున్నాం సార్. అన్ని రిజిస్ట్రేషన్స్ అన్నీ కలిపేసి దాంట్లో అన్నీ కలిపేసి ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్ పెట్టేసి దాన్ని చేసుకొస్తున్నాం సార్ మేము. దీన్ని ఏంటంటే ఎంతోమందికి అందించి ఇప్పుడు మీరు ఏదైతే కాన్సెప్ట్ చెప్పి 10 మంది ఎలా అయితే అన్నారు, మేము కూడా ఆ కాన్సెప్ట్తో వచ్చాము సార్ ఇక్కడికి. కాబట్టి అందరికి అందిద్దామని ఒక ఆలోచనే తప్ప వేరే ఎటువంటి ఇది లేదు. ఇది సైంటిఫిక్గా ఆ ఏరియా సూటబుల్, ఆధ్యాత్మిక కూడా ఆ ఏరియానే సూటబుల్ సార్. ఇది దీనికి ఆధ్యాత్మిక కూడా ఒక ఉకలా పురాణంలో దీని గురించి ఆల్రెడీ చెప్పబడి ఉంది. వెంకటేశ్వర స్వామికి తలకిను గడ్డంకి దెబ్బ తగిలి వస్తే ఉకలామాత దగ్గరికి వచ్చినప్పుడు ఏం మంది వేయాలో నువ్వే చెప్పమని అడిగినప్పుడు అక్కడ వరాహ నరసింహస్వామి ఉన్నాడు ఈ కొండ మీద, ఆయన్ని పూజించమని చెప్తే ఆయన్ని పిలిపించుకుంటే ఆయన ఎర్రచందనం సృష్టించి ఇచ్చాడు వెంకటేశ్వర స్వామికి ఇది పూసుకోమని. ఈరోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు డైలీ ఎర్రచందనమే వెంకటేశ్వర స్వామికి పూస్తారనమాట. అలా ఆ ఏరియాలో ఈ చెట్టు రావడానికి కూడా కారణమైంది సార్. ఈ ఆంధ్ర ఎక్కడ దొరకపోవడానికి ఇక్కడే ఉండడానికి ఇది మెయిన్ కారణం. ఓకే. అలాగే అక్కడ యురేనియం, సిలికాను, క్వార్చు, ఈ గుండ్రాయిలు అంటే గుండ్రంగా ఉంటాయి సార్ రాళ్ళు. ఈ రాళ్ళు ఇవన్నీ ఒక బ్లాక్ సాయిల్లో రాకు కొడితే సాగుతుంటుంది రాకు, అలాంటి రాకు కూడా అక్కడ ఉంటుంది. ఈ రాకుల వల్ల ఇది వచ్చిందని చెప్పి మేము కూడా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాం సార్ అది. కాబట్టి ఆ ఏరియా తప్ప ఎక్కడ ఎవరు చేసినా మన సాయిల్ బ్లాక్ కాదు, రెడ్ సాయిల్ కాదు సార్, రాక్ రాయి బ్లాక్ సాయిల్కి సంబంధించి, బట్ సాయిల్ రెడ్. ఇది రెడ్ సాయిల్లోనే వేసుకోవాలి, లేదా మిక్స్డ్ రెడ్ ఉంటుంది. దాంట్లో కూడా మినరల్స్ ఏమున్నాయో చూసుకొని ఆ రాయి ఎలాంటి రాయి ఉంది దాంట్లో అని చూసుకొని తీసుకోవాలి. ఫుల్ రెడ్ ల్యాండ్లు ఉన్నాయి కానీ రాయి కనిపించిన మెత్తటి నేలలు ఉన్నాయి కానీ వేసిన ఉపయోగం లేదు వాటికి కూడా. వీటన్ని సమపాలు ఉన్నాయి లేదు చూసుకొని వేయాలి సార్ వాటిని. ఓకే. అంటే ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ ఎ లీగల్ థింగ్. పుష్ప సినిమాలో చూసినట్టు ఎర్రచందనం అడవిలో కొడితే స్మగ్లింగ్, అదే మీరు ఫార్మర్గా పండించుకుంటే అది లీగల్గా ఎర్రచందనం ఓనర్గా, ఒక ఫార్మర్గా మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటే ఓ 12-15 ఏళ్లలో మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు. దానికోసం మీరు చేసే అతి చిన్న ఇన్వెస్ట్మెంట్తో మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఒక వీడియో ఎంతోమంది ఫ్యామిలీస్కి కనుక సేవ్ చేయగలిగితే, అంటే ఫ్యూచర్లో హెల్ప్ అవ్వగలిగితే నాకన్నా సంతోషించేవాడు ఎవడో ఉండడు. అందుకు ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ని మనతో పంచుకున్న ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్ ది సేమ్ టైం ఈ వీడియో చూస్తూ ఇప్పుడు రాబోయే నెంబర్ని మీరు తీసుకుని కాంటాక్ట్ చేయండి. చేస్తే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.